స్టార్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా ఈజీ. మీకు ఈ కంప్లీట్ చాప్టర్ ని చాలా ఈజియెస్ట్ వేలో ఫినిష్ చేద్దాము. ఎంసెట్ లో ఈ చాప్టర్ వెయిటేజ్ కూడా చాలానే ఉంటుంది కాబట్టి సో ఎవ్రీ పాయింట్ ని కొంచెం కేర్ఫుల్ గా వినండి. అసలు మన కరెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సింపుల్ గా విత్ ఈజీ లాంగ్వేజ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. సింపుల్ గా చెప్పాలంటే ఒక వైర్ లో ఎలక్ట్రాన్స్ ఎలా అయితే ఫ్లో అవుతాయో దాన్ని కరెంట్ అంటాం. వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ వైర్, లెట్స్ ఒక పైప్ లో వాటర్ వెళ్తున్నట్టుగా కరెంట్ లో చార్జెస్ ఫ్లో అవుతున్నట్టు మీకు ఇమాజినేషన్ లో ఉండాలన్నమాట. సో దాని నుంచి మనకి ఫస్ట్ ఫార్మ్ లో వస్తుంది, దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. సో మీకు తెలుసు కదా, క్యూ కూలుమ్స్ యూనిట్, చార్జ్ యూనిట్ ఏంటి కూలుమ్స్, టైం యూనిట్ సెకండ్స్ ఆల్వేస్. అప్పుడు కరెంట్ యూనిట్ ఏమవుతుంది, ఆంపియర్ అవుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ క్యూ మనకి ఇంకొక ఫార్ములా కూడా ఉంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈ ఫార్ములా. ఎన్ఈ బై టీ అని కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్ లో. ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అండ్ ఈ అంటే ఏంటి, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1.6 into 10⁻⁻19 coulombs. So this you need to understand the basic definition. దీని తర్వాత the basic point that I want to explain you is flow of electrons అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, flow of electrons is direction of current is always opposite to the flow of electrons. అంటే electrons flow లెట్స్ ఇలా వెళ్తున్నాయి కదా, can you see here, ఇది flow of electrons direction. అంటే can you tell me what is the direction of current? Exactly in the opposite way. ఇలా కరెంట్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తే రివర్స్ డైరెక్షన్ లో కరెంట్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం, కన్వెన్షనల్ కరెంట్ అంటాం. ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే ఎంసెట్ లో చాలా సార్లు డైరెక్షన్ మీద కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో బీ కేర్ఫుల్ వెన్ యూ డూ ద క్వశ్చన్స్. సరే, ఇప్పుడు మన ఎలక్ట్రాన్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇది మీకు ఎవరికైనా డౌట్ రావాలి, వై డూ ఎలక్ట్రాన్స్ మూవ్, ఉన్న చోట ఉండకుండా అవి ఎందుకు మూవ్ అవుతాయి? ఇట్ రిక్వైర్స్ సమ్ పుష్ కదా. ఇప్పుడు మనం మీరు ప్లేస్ లో కూర్చున్నారు, ప్లేస్ లోంచి కూర్చున్న దగ్గర నుంచి మూవ్ అవ్వాలంటే సమ్ పుష్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? ఇప్పుడు ఎనర్జీ లేదనుకోండి, ఇప్పుడు లెట్స్ కొంతమంది దే ఆర్ వెరీ వీక్, దే విల్ బి ఆన్ ది బెడ్ ఓన్లీ, వాళ్ళకి లెగాలని ఉంటుంది ఈవెన్ దో దే కాంట్ మూవ్ బికాస్ వాళ్ళకి ఆ పుష్ లేదు. అది మనకి ఎనర్జీ, మన హ్యూమన్ బాడీకి అయితే. అది ఇక్కడ దాన్ని ఏమంటాం అంటే వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూల్, ఎందుకంటే ఇది ఓమ్స్ లాని డిఫైన్ చేస్తాం. దీని నుంచి సింపుల్ గా చెప్పాలంటే ఆ పుష్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్ గా ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. దట్స్ వై మనకి ఓమ్స్ లా నుంచి వచ్చిన ఫార్ములా ఇస్ నథింగ్ బట్ potential is directly proportional to current. So when you remove the proportionality constant, దీన్ని ఏమంటాం, ప్రపోర్షనల్ అంటాం. ఈ ప్రపోర్షనాలిటీ TH is equal to పెట్టాలంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, దట్ ఈస్ I. అంటే V ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, IR. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ R అంటే ఏంటి, మనకి రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఏం చేస్తుంది, ఇట్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో దీన్ని మనం ఓమ్స్ లో అంటాము. సర్టెన్ ఫార్ములాస్ కి చాలా చాలా బేస్ ఇది. మీకు ఇది అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన నెక్స్ట్ కనెక్టివిటీ ఏంటంటే రెసిస్టెన్స్. ఫైన్, రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే మీకు సింపుల్ గా ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఒక లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద డిస్టెన్స్, అంటే ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు వాక్ సమ్ సర్టెన్ డిస్టెన్స్, అది 1 kilometer డిస్టెన్స్ అనుకోండి, యూ కెన్ ఈజీలీ వాక్. అదే డిస్టెన్స్ మీకు 10 kilometers చేశాను, విల్ యూ వాక్ ఆర్ విల్ యూ రెసిస్ట్? వద్దమ్మో అంత దూరం నేను నడవలేను, బెటర్ బైక్ కానీ లేకపోతే ఏమన్నా ట్రాన్స్పోర్ట్ లో కానీ వెళ్దామని అనుకుంటాం. సో ఇన్ ద సేమ్ వే రెసిస్టెన్స్ అనేది మనకి లెంత్ పెరిగే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏరియా గురించి కూడా ఆలోచించండి. ఒక చిన్న రూమ్ లో లెట్స్ ఒక చిన్న 150 square feet రూమ్ లో ఇఫ్ ఒక 100 members ని కూర్చోబెట్టాలనుకో, విల్ దే బి ఓకే? లేదు, ఎందుకంటే చాలా చిన్న రూమ్ అది. అక్కడ 150 members అనేది హైలీ కైండ్ ఆఫ్ కంజెస్టెడ్ అయిపోతారు. సో అందుకని మనకి ఏరియా ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఏరియా తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఐ కెన్ టెల్ యూ ద 2 factors like this. Resistance is directly proportional to length, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అనమాట. యూ అండర్స్టూడ్ రైట్, డైరెక్ట్లీ అండ్ ఇన్వర్స్లీ అంటే ఏంటో. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు L/A. ఇప్పుడు రెసిస్టెన్స్ సింబల్ తీస్తే వీ హ్యావ్ ఎ రెసిస్టివిటీ దట్ ఈస్ ప్రపోర్షనల్లీ కాన్స్టెంట్ ఫర్ ది రెసిస్టెన్స్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ ప్రపోర్షనల్లీ కాన్స్టెంట్ ఏంటి, రెసిస్టివిటీ. రెసిస్టివిటీ ఈస్ స్పెసిఫిక్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. అంటే ఏ మెటీరియల్ కి ఆ మెటీరియల్ కి రెసిస్టివిటీ రో అంటాం, దీని వాల్యూ మారిపోతుంది. అండ్ రెసిస్టివిటీ యూనిట్ వచ్చి మనకి ఓమ్ మీటర్స్. రెసిస్టెన్స్ యూనిట్ ఏంటి, ఇక్కడ మనకి యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇస్ ఓమ్స్ అండ్ రెసిస్టివిటీ యూనిట్ వచ్చి ఓమ్ మీటర్స్. Certain things you need to understand for your exam, and this is the basic circuit diagram that you need to understand. Battery ఉంటుంది ప్లస్ మైనస్, దెన్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది మైనస్ టు ప్లస్ వస్తుంది, కరెంట్ ఫ్లో అనేది ప్లస్ టు మైనస్ వెళ్తుంది. దిస్ ఇస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఫర్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ దగ్గర కొన్ని వాల్యూస్ అనేది మీకు ఈజీగా ఎగ్జామ్ లో ఎలా మీరు అప్లై చేయాలో షార్ట్ కట్స్ కొన్ని చెప్తాను చూడండి. ఎగ్జామ్ లో కామన్ గా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఫిష్ చేస్తారంటే, వైర్ ని స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది అని అడుగుతారు. వైర్ ని స్ట్రెచ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్ గా లెంత్ పెరుగుతుంది, కానీ ఏరియా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. కానీ వాల్యూమ్ సేమ్ ఉంటుంది, ఎంత వాల్యూమ్ ఉందో అంతే ఉంటుంది. ఏరియా తగ్గుతుంది, లెంత్ పెరుగుతుంది. అప్పుడు డైరెక్ట్ గా నేను చెప్పినట్టుగా క్వశ్చన్ లో వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే, యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ద షార్ట్ కట్ ఫార్ములా వితౌట్ డూయింగ్ ద ఎంటైర్ క్వశ్చన్. అంటే ఫార్ములా మొత్తం పెట్టక్కర్లే. R2/R1 ఈజ్ ఈక్వల్ టు L2/L1 హోల్ స్క్వేర్ చేయండి.
అదేవిధంగా లెంత్ అనమాట, L2 L1 అంటే లెంత్. ఆర్ ఇంకొక రకంగా ఏం చేయొచ్చు, R2/R1 ఈజ్ ఈక్వల్ టు ఏరియా అని చెప్పాను కదా, ఏరియా అవుతుంది తగ్గుతుంది కదా, అందుకని R1/R2 హోల్ పవర్ 4. ఈ 2 ఫార్ములాస్ విల్ చేంజ్ యువర్ ఎగ్జామ్ టైం, ఖచ్చితంగా చెప్తున్నా. సో ఫార్ములాస్ ఈ టైప్ లో వస్తే, ఐ మీన్ ఈ టైప్ లో క్వశ్చన్ కనుక వస్తే ఈ ఫార్ములాని యూజ్ చేయండి. సో పవర్ 4 ఎందుకు అంటే అన్నిసార్లు రిలేషన్ రిపీట్ అవుతుంది. సో డైరెక్ట్ గా మనకి టైం సేవ్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఎంసెట్ లో ఎక్కువసార్లు ఇలాంటి మోడల్స్ అడుగుతాడు మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి. ఏంటంటే వైర్ ని స్ట్రెచ్ చేసినప్పుడు లెంత్ ఏమవుతుంది, ఆబ్వియస్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి R2/R1 ఈక్వల్ టు L2/L1 హోల్ స్క్వేర్ పెట్టడం మర్చిపోకండి. అదే రిలేషన్ ఏరియాతో వచ్చింది అనుకోండి, వెన్ ద లెంత్ ఈస్ ఇంక్రీజ్, అంటే వైర్ స్ట్రెచ్ చేసినప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయితే ఏరియా ఆటోమేటిక్ అవుతుంది, తగ్గిపోతుంది. బికాస్ విత్ దాని థిక్నెస్ తగ్గుతుంది కదా. సో అందుకని ఇక్కడ ఏంటి, R2/R1 కి R1/R2 అంటే R ఇస్ రేడియస్, క్యాపిటల్ R ఇస్ రెసిస్టెన్స్, స్మాల్ r ఇస్ రేడియస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో R1 బికాస్ ఏరియా అనేది ఎప్పుడు సర్కిల్ లాగే తీసుకుంటాం, πr². సో ఇఫ్ యూ వాంట్ ఆల్సో యూ కెన్ డూ πr² తీసుకున్నా అనుకోండి, πr1² πr2². ఈవెన్ దో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ అక్కడ ఏమవుతుంది, నాకు ఇట్ విల్ గెట్ క్యాన్సిల్ అనమాట. సో అందుకని నాకు ఓన్లీ ఫార్ములా ఏంటి, పై క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్స్ వై డైరెక్ట్ గా R1/R2 తీసుకుంటే సరిపోతుంది. R1/R2 హోల్ పవర్ 4. ఈ డెరివేషన్ మీకు అవసరం లేదు ఎగ్జామ్ కి. సో జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఎగ్జామ్ లో వస్తే జస్ట్ డైరెక్ట్ గా ఈ ఫార్ములాస్, ఈ సింపుల్ ఫార్ములాస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. you'll get the easiest answer ever. Clear? Next comes the main important factor, that is temperature. If in case temperature పెరిగితే అవుతుంది, resistance కూడా increase అవుతుంది metals లో. సో దానికి ఫార్ములా కూడా కావాలి కదా, that is RT, resistance at temperature T equal to resistance at temperature 0 into 1 plus alpha into delta T. ఇది ఫార్ములా ఫర్ ది రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, టెంపరేచర్ కోఎఫిషియన్స్. అలాయ్స్ కి, మ్యాంగనీన్ ఇవన్నిటికి కూడా ఆల్ఫా చాలా మినిమం ఉంటుంది. అందుకే స్టాండర్డ్ రెసిస్టర్స్ కి ఇవి ఖచ్చితంగా యూజ్ చేసే ఫార్ములా ఇది. ఇదే ఫార్ములా ఫర్ ది రెసిస్టెన్స్. అర్థమైందా? రెసిస్టెన్స్ రిలేటెడ్ గా, టెంపరేచర్ రిలేటెడ్ గా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. వెరీ ఈజీ. జస్ట్ నేను చెప్పే ఫార్ములాస్ వరకు కొంచెం ఇన్పుట్స్ తో కంపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ, మీకు చాలా చాలా ఈజీగా ఎగ్జామ్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు గ్రూపింగ్ ఆఫ్ రెసిస్టార్స్ గురించి చూద్దాం. గ్రూపింగ్ ఆఫ్ రెసిస్టార్స్ అంటే, రెసిస్టార్స్ ఎన్ని గ్రూప్స్ లో పెట్టచ్చు, ఆబ్వియస్ గా ఓన్లీ 2 గ్రూప్స్. ఐదర్ సిరీస్ లో ఉండొచ్చు, లేకపోతే ప్యారల్ లో ఉండొచ్చు. సిరీస్ లో అంటే కరెంట్ సేమ్ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే పొటెన్షియల్ వాల్యూ వేరేగా ఉంటుంది, అంటే సేమ్ కరెంట్ డిఫరెంట్ పొటెన్షియల్ ఇన్ సిరీస్ కాంబినేషన్. అదే ఇన్ ప్యారల్ కాంబినేషన్ అనుకోండి, సేమ్ పొటెన్షియల్ డిఫరెంట్ కరెంట్స్, జస్ట్ ఆపోజిట్ టు ద సిరీస్ కాంబినేషన్ అనమాట. ఇది ఎగ్జామ్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఐ జస్ట్ షో యూ ద ఫిగర్స్ హియర్, వన్ సెకండ్. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, సిరీస్ సర్క్యూట్ లో ఏముంటుంది, సిరీస్ అంటే ఎలా అంటే బేసిక్ గా చాలా మందికి ఈ ఐడెంటిఫికేషన్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. ఐ ఎక్స్ప్లెయిన్ హౌ కెన్ యూ ఐడెంటిఫై సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారల్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ లో సింపుల్ గా మన రెసిస్టార్స్ ఆర్ ఇక్కడ ఈ కేసులో బల్బ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటే వైర్ లో ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. ఒకటే వైర్ లో కనెక్ట్ అయి ఉంటే, అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ లో ఉన్న వైర్ మొత్తం ఒకటే, బ్రేక్ ఉండదు. అలా ఉంటే వాటిని ఏమంటాం, సిరీస్ అంటాం. అదే ప్యారల్ కాంబినేషన్ అనుకోండి, చూడు ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ పాత్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ పాత్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్, అంటే బ్రేక్స్ ఉన్నాయా లేదా. సో దిస్ ఇస్ సెపరేట్, మళ్ళీ ఇంకొకటి సెపరేట్, ఇది ఇంకొకటి సెపరేట్, అంటే డిఫరెంట్ వైర్స్ లో కనెక్ట్ అయితే వాటిని ఏమంటాం మనం, ప్యారల్ అంటాం. వెన్ యూ హ్యావ్ ఓన్లీ సింగిల్ వే టు రీచ్ ఫ్రమ్ లైక్ ప్లేస్ ఆఫ్ స్టార్టింగ్ టు ప్లేస్ ఆఫ్ ఎండింగ్ నుంచి, స్టార్టింగ్ టు ఎండింగ్ ఓన్లీ సింగిల్ వైర్ లోంచి మొత్తం రెసిస్టార్స్ వెళ్తున్నాయి అనుకోండి, దాన్ని సిరీస్ కాంబినేషన్ అంటాం. అదే మల్టిపుల్ వేస్ ఉంది, ఇక్కడ ఒక ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు, ఇది నా ఏ పాయింట్ రా, ఇది నా బి పాయింట్, ఓకేనా. నేను ఏ టు బి ట్రావెల్ చేయాలి, డైరెక్ట్ ఇలా వచ్చేయచ్చు కదా, ఆర్ ఇలా కూడా రావచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ ఉన్నాయా లేదా. వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ వేస్, అవన్నీ రెసిస్టార్స్ ప్యారల్ లో ఉన్నట్టు. బట్ వేరాస్ ఇక్కడ ఏబి అనుకుంటే, ఇక్కడ ఏ పాయింట్ బి పాయింట్ అనేది ఓన్లీ ఈ డైరెక్షన్ ఉంది తప్ప ఇంకా వేరే రూట్ లేదు నాకు, ఓన్లీ సింగిల్ రూటే ఉంది. సో అలా ఉన్న ఆ సింగిల్ రూట్ లో ఉన్న రెసిస్టార్స్ అన్నిటిని సిరీస్ లో ఉన్నాయని చెప్తాం మనం. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద గ్రూపింగ్ అనమాట. సిరీస్ కాంబినేషన్ లో వెరీ సింపుల్, RS ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3, సమ్ ఆఫ్ ఆల్ రెసిస్టార్స్ చేస్తే వచ్చేస్తుంది మీకు. వేరాస్ ప్యారల్ కాంబినేషన్ అనుకోండి, 1/RP ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సింపుల్ గా మీకు ఎగ్జామ్ కోసం చెప్తున్నాను. RP ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుని రివర్స్ చేయాలి, బికాస్ మనకి కావాల్సింది RP, 1/RP కాదు. సో R1 ఇంటూ R2 డివైడ్ బై R1 ప్లస్ R2.
ఇఫ్ యూ హ్యావ్ R3 ఇంటూ R3 ప్లస్ R3 అని రాసుకోండి అంతే. సో సింపుల్ ఫార్ములా అనమాట. ఎగ్జామ్ లో మీరు మళ్ళీ రాసి రివర్స్ చేస్తారన్నా పర్లేదు, లేదు డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తారన్నా పర్లేదు. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్. సో ఎంసెట్ లో కూడా మనకి ఆబ్వియస్ గా ఫిగర్స్ ఇస్తారు. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి, సిరీస్ ఉందా ప్యారల్ లో ఉందా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఏదైనా కానీ డివైడర్ లైక్ ఐ సెడ్ ఓన్లీ వన్ వే ఉంటే పాత్, ఒక పాత్ మాత్రమే ఉంది, ఆ పాత్ లోనే ఉన్నాయి, దాని రెసిస్టర్స్ ని సిరీస్ అనుకోవాలి. వెరాజ్ మోర్ దెన్ వన్ వే ఐ హావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ, హౌ కెన్ యూ అండర్స్టాండ్ మోర్ దెన్ వన్ వే. అలా ఉన్నప్పుడు అవి ప్యారల్ లో ఉన్నట్టు. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ అబౌట్ బ్యాటరీస్ అండ్ సెల్స్. సో బ్యాటరీస్ అంటే బ్యాటరీకి ఏముంటుంది చెప్పండి, ఆబ్వియస్ గా ఈఎంఎఫ్, ఈ వాల్యూ ఉంటుంది, అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంటుంది. సో రియల్ లైఫ్ లో మనం చూసే ప్రతి సెల్ కి కొంచెం రెసిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో కరెంట్ డ్రాన్ ఫ్రమ్ సెల్ ఫార్ములా ఏంటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ది సెల్. ఇక్కడ రాస్తున్నాను, కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ది సెల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ బై, ఈ అంటే మీనింగ్ ఏంటి, ఈఎంఎఫ్ చెప్పానుగా, ఈ షార్ట్ కట్ లో ఈ అంటాం, డివైడ్ బై ఆర్ ప్లస్ ఆర్. సో క్యాపిలర్ ఇస్ ద నార్మల్ రెసిస్టెన్స్, ఆర్ ఇస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనమాట. చెప్పాను కదా ఎవ్రీ బ్యాటరీకి ఈఎంఎఫ్ ఈ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ కూడా ఉంటుంది అనమాట. అండ్ వేర్ యాజ్ టర్మినల్ వోల్టేజ్ అంటే టర్మినల్ వోల్టేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈ మైనస్ ఐ ఇంటూ ఆర్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో వెన్ ఎవర్ కానీ ఇది ఎప్పుడు మనకి ఛార్జింగ్ అప్పుడు మాత్రం దీన్ని రివర్స్ అవుతుంది, ఇది ఒక్క కేసు గుర్తుపెట్టుకోండి. అదే ఇది నార్మల్ గా అప్పుడు ఛార్జింగ్ ఉందనుకోండి, టర్మినల్ టర్మినల్ వోల్టేజ్ ఫార్ములా డిఫరెంట్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవే మీరు కన్ఫ్యూజ్ అయ్యి. ఛార్జింగ్ ఉందనుకోండి అప్పుడు టర్మినల్ వోల్టేజ్ ఏంటంటే సింపుల్ గా సేమ్ ఫార్ములా ప్లస్ అవుతుంది అంటే ఈ ప్లస్ ఐ ఇంటూ ఆబ్వియస్ గా యాడ్ అప్ అవుతుంది కదా. నార్మల్ గా ఉన్నప్పుడు అంటే జస్ట్ ఆ డిఫరెన్స్ అనేది చూసుకుంటాం. వేరాజ్ ఆ ఛార్జ్ లో ఉందంటే ఛార్జెస్ ఆర్ మూవింగ్ అరౌండ్, అప్పుడు ఏమవుతుంది మనకి ఉన్న వాల్యూస్ అన్ని యాడప్ అవుతాయి అనమాట. సో సెల్స్ ని మనకి ఆబ్వియస్ గా సిరీస్ లో అయినా పెట్టచ్చు, ప్యారల్ లో అయినా పెట్టచ్చు. సో బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫార్ములాస్ అండ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫిగర్స్ ఫ్రమ్ ది గివెన్ క్వశ్చన్. సో లెట్స్ సే ప్యారల్ లో సమ్ టైమ్స్ ఇలా ఇస్తాడు, ఎన్ ఐడెంటికల్ సెల్స్ ప్యారల్ లో ఉన్నాయంటాడు, యూ నీడ్ టు ఫైండ్ ద కరెంట్. అప్పుడు ఏంటంటే ఐ విల్ గివ్ యూ షార్ట్ ఫార్ములా. అదేవిధంగా కొన్ని రెసిస్టర్స్ కొన్ని సెల్స్ కానీ ఏం చేస్తాడంటే ప్యారల్ కాంబినేషన్ లో పెట్టేస్తాడు. ఆ ఎన్ని సెల్స్ ఉన్నాయో నాకు తెలియదు, ఎన్ని ఐడెంటికల్ సెల్స్ ప్యారల్ కనెక్షన్ లో పెట్టాను నేను, ప్యారల్ కాంబినేషన్ లో పెట్టాను, గివ్ మీ ద కరెంట్ ఫార్ములా. సో దెన్ ఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కరెంట్ ఈక్వల్ టు ఈ బై వెరీ ఇంపార్టెంట్ ఆర్ ప్లస్ ఆర్ బై ఎన్. వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఫార్ములా ఫర్ యువర్ ఎంసెట్. అర్థమైందా? ఇది ఎప్పుడు మనకి ప్యారల్ కాంబినేషన్ లో ఎన్ సెల్స్ ఐడెంటికల్ సెల్స్ అన్నమాట, సేమ్ ఎన్ ఐడెంటికల్ సెల్స్. ఇంకా చెప్పాలంటే అండ్ ఐడెంటికల్ సెల్స్ మనం పెట్టినప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా అంటాడు. దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అదేనా, దిస్ ఈస్ ద ఫార్ములా. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి కొంచెం హైలైట్ చేస్తున్నాను. మేక్ షూర్ రాసుకునేటప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అని పెట్టుకుంటూ రాయండి. నెక్స్ట్ ఎంసెట్ లో మిక్స్డ్ గ్రూపింగ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. మాక్సిమం కరెంట్ రావాలంటే కండిషన్ ఏంటి? సో మాక్సిమం కరెంట్ రావాలంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? అంటే మీనింగ్ ఏంటి, ఆర్ ఈక్వల్ టు ఏమని చెప్పాను నేను, మాక్సిమం కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఏ కండిషన్ లో మాక్సిమం కరెంట్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి, ఎన్ఆర్ బై ఎం. వెన్ ఇట్ గెట్ ఈక్వల్ అప్పుడు డైరెక్ట్ గా ఏమవుతుంది, మనకి ఆప్షన్స్ డైరెక్ట్ గా చూసుకుని మీరు ఈ ఫార్ములాని డైరెక్ట్ గా పెట్టుకున్నారంటే వచ్చేస్తుంది మనకి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిలేటెడ్ టు సిరీస్ అండ్ ప్యారల్ కాంబినేషన్ అండ్ హౌ ద క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లా ఒకటి చూద్దాం, దట్ ఈస్ కిర్చాఫ్ లా. ఇది లేకుండా అసలు మనకి పేపర్ లో రానే రాదు ఈ క్వశ్చన్, ఎందుకంటే మనకి కిర్చాఫ్స్ లో అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ లో ఏం చెప్తుందంటే కిర్చాఫ్స్ లో ఒక పాయింట్ దగ్గర ఇన్కమింగ్ కరెంట్ ఉంది అనుకోండి, దట్ విల్ బి ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. దీన్ని ఏమంటే మనం ఆబ్వియస్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ది సేమ్ ప్రిన్సిపల్. సో కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అనమాట. ఇది ఓన్లీ మనకి ఫస్ట్ లో దేని మీద వర్క్ అవుతుంది, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ పైన వర్క్ అవుతుంది. అంటే ఒక పాయింట్ లో ఎంతైతే ఇన్కమింగ్ కరెంట్ ఉంటుందో దట్ విల్ బి ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్. So this was explained by the first law of Kirchhoff, first law of Kirchhoff's law. But ikkada manaki conservation of charge మీద ఇదంతా కూడా వర్క్ అవుతుంది, the base of the foundation of this. Whereas second law ఏంటంటే లూప్ లా అన్నమాట. లూప్ లో ఏమవుతుంది, టోటల్ వోల్టేజ్ సమ్ 0 అవ్వాలి, అప్పుడు మనకి లూప్ లో ఉంటాం సెకండ్ లో. ఇది కన్జర్వేషన్ ఎనర్జీ మీద వర్క్, ఇది కూడా అంతే ఆబ్వియస్ గా టోటల్ వోల్టేజ్ మళ్ళీ ఎనర్జీయే కదా. సో ఫస్ట్ ఏంటి కరెంట్ గురించి, సెకండ్ ఏంటి వోల్టేజ్ గురించి. ఫస్ట్ లో ఏం చెప్తుంది, ఇన్కమింగ్ కరెంట్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్, అదే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఫైన్. సెకండ్ లో కూడా ఏం చెప్తుంది, ఒక క్లోజ్డ్ లూప్ లో టోటల్ వోల్టేజ్ సమ్, అంటే క్లోజ్డ్ లూప్ ఉంది ఇలా, లెట్స్ ఇలా లూప్ క్లోజ్డ్ ఉంది. సో దీనిలో టోటల్ వోల్టేజ్ సమ్ 0, అంటే వెన్ యూ డూ ద సమ్ ఆఫ్ వోల్టేజ్ ఎన్ ఈక్వల్ టు I equal to V1 to N, అంటే N అని ఉండేవండి వోల్టేజెస్ V1 plus V2 plus V3. సమ్ షుడ్ బి, మై ఇంటెన్షన్ ఇస్ టు టెల్ యూ, సమ్ షుడ్ బి 0 అనమాట. సమ్ ఆఫ్ వోల్టేజ్ 0 ఉంటే అది సెకండ్ లా అవుతుంది. కిర్చాఫ్
లా అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. వెరీ ఇంపార్టెంట్. కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. కిర్చాఫ్ వోల్టేజ్ లా చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్క్యూట్ లా కదా సైన్ కన్వెన్షన్ అప్లికేషన్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మనం కరెంట్ డైరెక్షన్ లో వెళ్ళామనుకోండి, రెసిస్టార్ దగ్గర ఏం తీసుకోవాలి? ఇందాక నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కరెంట్ డైరెక్షన్ అంటే ఏంటి. ఎలక్ట్రాన్స్ వెళ్ళే డైరెక్షన్ కి ఆపోజిట్ లో కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్, ఎలక్ట్రాన్ కి వెళ్ళే డైరెక్షన్ ఆపోజిట్ లో కరెంట్ ఉంది. సో నేను సైన్ కన్వెన్షన్ గురించి చెప్తున్నాను, కొంచెం కేర్ఫుల్ గా అయినండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీనిలో యూ నీడ్ టు అండర్స్టాండ్, ఎప్పుడైనా కానీ కరెంట్ డైరెక్షన్ లో వెళ్తే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, వెన్ యూ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, సో వెన్ యూ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆబ్వియస్ గా నాకు రెసిస్టార్ దగ్గర ఏం తీసుకోవాలి? మైనస్ ఐఆర్ తీసుకోవాలి, ప్లస్ ఐఆర్ తీసుకోవద్దు. ఇది ఎప్పుడు ఇన్ ద డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్ లో వెళ్తే, కరెంట్ ఎటు వెళ్తున్నాం మనం కూడా సర్క్యూట్ లో అటే మూవ్ అయ్యా అనుకోండి, ఆర్ ఈక్వల్ టు మైనస్ ఐఆర్. వేరే సర్క్యూట్ లో మీరు ఆపోజిట్ లో వెళ్తే, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఆబ్వియస్ గా సైన్ ఏమవుతుంది చెప్పండి? ఆపోజిట్ టు ఐ వెళ్ళారనుకోండి, అప్పుడు ఆర్ ఏమవుతుంది? ప్లస్ ఐఆర్. అంటే రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ కదా మనం ఫైండ్ చేసేది. వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఐఆర్. ఇందాకే ఓమ్స్ లో నేర్చుకుని వచ్చాం. ఈ ప్లస్ ఐఆర్ పెట్టుకోవాలా, మైనస్ ఐఆర్ పెట్టుకోవాలా? ఇది యాక్చువల్ క్వశ్చన్ ఫర్ యువర్ ఎగ్జామ్ అనమాట. అర్థమైందా? సో బ్యాటరీలో ఆబ్వియస్ గా నెగిటివ్ టర్మినల్ నుండి పాజిటివ్ టర్మినల్ కి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ ఈ తీసుకోవాలి. అర్థమైందా? బ్యాటరీలో చిన్నగా ఉంటే నెగిటివ్ టర్మినల్, పెద్దగా ఉంటే పాజిటివ్ టర్మినల్. లెట్స్ ఒక రెసిస్టర్ తీసుకుంటాను. సో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. నేనేం చెప్తున్నా, వెన్ యూ మూవ్ సర్క్యూట్ లాలో మళ్ళీ బ్యాటరీలో నెగిటివ్ టర్మినల్ నుంచి పాజిటివ్ టర్మినల్కి వచ్చారనుకోండి, అక్కడ ఏం తీసుకోవాలి మీరు? ప్లస్ ఈఎన్ తీసుకోవాలి, ఈఎంఎఫ్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అప్లై వెన్ యూ డూ ద సర్క్యూట్ క్వశ్చన్స్. అర్థమైందా? దీన్ని బట్టే మనకి వీట్ స్టోన్ బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఇది ఒక స్పెషల్ అరేంజ్మెంట్ ఆఫ్ 4 రెసిస్టార్స్. ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్ గా మనకి 4 రెసిస్టార్స్ బ్యాలెన్స్ అయింది అంటే P/Q బ్యాలెన్స్ అవుతుంది. P/Q ఈక్వల్ టు R/S. రెసిస్టార్స్ టోటల్ వాల్యూ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు మధ్యలో ఉన్న గ్యాలనోమీటర్ లో, ఏదైతే గ్యాలనోమీటర్ ఉంటుందో మధ్యలో, దానిలో మనకి కరెంట్ అనేది 0 అయిపోతుంది అనమాట. ఎప్పుడు? వెన్ ఆల్ 4 రెసిస్టార్స్ arranged in the Wheatstone bridge are balanced, then current in the galvanometer will become 0. అంటే ఏంటి? IG ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి మనం. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ కండిషన్ చెక్ చేస్తే మధ్యలో రెసిస్టార్ ని ఇగ్నోర్ కంప్లీట్ గా చేసేయచ్చు. అంటే సర్క్యూట్ లో చాలా సింపుల్ అయిపోతుంది. పెద్ద సర్క్యూట్ ఇచ్చాడు, మధ్యలో కరెంట్ మొత్తం 0 అయిపోయింది, ఓన్లీ అవుటర్ సర్క్యూట్స్ లో ఉన్న వాల్యూస్ మొత్తం చూసుకున్నారనుకోండి, క్వశ్చన్ ఆన్సర్ మీకు ఈజీ అయిపోతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ లో. నెక్స్ట్ ఏంటంటే మీటర్ బ్రిడ్జ్. సో ఇఫ్ యూ కెన్ సీ ఫ్రమ్ ది ఫిగర్, ఇక్కడ ఏం చెప్పండి మనకి? RA/RX ఈక్వల్ టు R1/R2 అని బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే వీట్ స్టోన్ ది అప్లై అవుతుంది. ఏమవుతుంది? ఈ మధ్యలో వెళ్ళే కరెంట్ అంతా ఏమవుతుంది? 0 అయిపోతుంది అనమాట. సో యూ కెన్ సింప్లీ సాల్వ్ ఇట్. ఇంక ఇది మధ్యలో లేదు అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇవి 2 సిరీస్ లో ఉన్నట్టు, ఇవి 2 సిరీస్ లో ఉన్నట్టు. యూ కెన్ సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూస్ అనమాట. అండ్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. అంటే IG ఈక్వల్ 0 మెయిన్ ఫ్యాక్టర్ అయిపోయింది అనుకోండి, ఇంకా బ్యాలెన్స్ థింగ్స్ అని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ వీట్స్టోన్ బ్రిడ్జ్. సింపుల్ గా క్వశ్చన్స్ లో లాజిక్ ని ప్రాపర్ గా పెట్టండి, చాలా ఈజీ క్వశ్చన్ అయిపోతాయి. వీట్స్టోన్ బ్రిడ్జ్ అప్లికేషన్ రాకపోతేనే ప్రాబ్లమ్. కొంచెం కేర్ఫుల్ గా చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీటర్ బ్రిడ్జ్ అనమాట. ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ఇక్కడ ఫార్ములా వచ్చి ఐ రైట్ ఫర్ యూ. ఇక్కడ అన్నోన్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. S ఈక్వల్ టు 100 - L/L ఇంటూ P అనమాట. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకేనా? కింద రాస్తారు. S ఈజ్ ఈక్వల్ టు 100 - L/L ఇంటూ P. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ L అంటే బ్యాలెన్సింగ్ లెంత్. జనరల్ గా మనం అన్నోన్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. అన్నోన్ రెసిస్టెన్స్ వాల్యూస్ బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ విల్ గెట్ ద ఆన్సర్. సో ఈ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ టాపిక్స్ వచ్చేది ఏంటంటే పొటెన్షియోమీటర్. సో పొటెన్షియోమీటర్ ఎందుకు బెటర్, ఎందుకు మనకి బెస్ట్ అంటే ఇక్కడ ఇది 0 కరెంట్ డ్రా చేస్తుంది, అంటే యాక్యురేట్ వాల్యూ ఇస్తుంది. అంటే పొటెన్షియోమీటర్ లో మనకి కరెంట్ ఎఫెక్ట్ చేయకుండా అది ఎగ్జాక్ట్ గా వాల్యూస్ అనేది మనకి అప్రోప్రియేట్ యాక్యురేట్ ఇస్తుంది అనమాట. ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ పొటెన్షియోమీటర్ వర్క్స్ ఉంది ప్రిన్సిపల్ V ఈస్ ప్రపోర్షనల్ టు L. అర్థమైంది? అంటే ఇక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకోవాలి కదా, V ఈక్వల్ టు KL అనమాట. అగైన్ K అంటే పొటెన్షియల్ గ్రేడియంట్. సో ఇక్కడ EMF ఆఫ్ 2 సెల్స్ చేయాలనుకోండి, అప్పుడే వస్తుంది E1/E2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ చేయాలనుకోండి, R ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఇంటూ L1/L2 -1. సో దీస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్. ఎగ్జామ్ లో ఖచ్చితంగా మీకు ఒక L1 రిలేటెడ్, L2 రిలేటెడ్, ఓపెన్ సర్క్యూట్స్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేక్ షూర్ యూ
ఫైండ్ ద క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ వెల్. ఎందుకంటే నేను ఫార్ములాస్ చెప్పినప్పుడు ఇంతనే ఇన్ని ఫార్ములాస్ ఉన్నాయనిపిస్తుంది, బట్ వెన్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టీస్ యాక్చువల్ మీకు అక్కడ ఏంటో మీకు అర్థం అవుతుంది దాని లాజిక్. అండ్ ద లాస్ట్ పార్ట్ ఏంటంటే హీటింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. ఆబ్వియస్ గా కరెంట్ ఫ్లో అయినప్పుడు సమ్ హీట్ అనేది జనరేట్ అవుతుందా లేదా. ఎనీ కరెంట్ అప్లయన్స్, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కానీ, టీవీ అయినా ఏదైనా కానీ, అది ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్ ఇట్స్ యూజ్ మీరు దాన్ని టచ్ చేసి చూడండి, ఖచ్చితంగా అందులో హీట్ అనేది మీకు ఫీల్ అవుతారు. ఎందుకు అంటే సమ్ పార్ట్ ఆఫ్ కరెంట్ ఈస్ డిసిపేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటాం. దీని స్టాండర్డ్ ఫార్ములా ఏంటి, జౌల్స్ లో ఉంటాం. దీని జౌల్స్ లో ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. H=I²RT. ఇది జౌల్స్ లో మనకి అర్థమైందా. సో అదే దీన్ని పవర్ లో సారీ ఐ అని రాసాను హెచ్ ఇక్కడ. H=I²RT. లెట్స్ సే దీన్ని పవర్ లో రాయాలనుకోండి, P=VI అని రాయొచ్చు, ఆర్ P=V²/R అని రాయొచ్చు, ఆర్ ఇంకొకటి ఏం రాయొచ్చు, P=I²R అని కూడా రాయొచ్చు. సింప్లీ V=IR ఉంది కదా, V=IR ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఇన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ ఫార్ములాస్ అనేది అరైవ్ అవ్వచ్చు. ఎగ్జామ్ లో దే మైట్ గివ్ యూ ఎనీ ఇన్పుట్స్ కదా, సో ఇన్పుట్స్ బట్టి మీరు ఫార్ములాని రీరైట్ చేసుకోవాలి బై యూజింగ్ ద ఓమ్స్ లా. నో నీడ్ టు బై హార్ట్ ఎవ్రీథింగ్. ఓమ్స్ లా రీరైట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ ఈ యూనిట్ లో మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు నేను చెప్పేది. యూనిట్స్ కి వచ్చేసరికి కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ కిలోవాట్ అవర్, అండ్ 1 kilowatt hour ki you have 3.6 into 10⁻6 joules. Very important for your exam lo confuse avutu untaru వీటి వల్ల. So make sure you remember this unit. సో బల్బ్స్ క్వశ్చన్ రెగ్యులర్ గా వస్తాయి మీకు. బల్బ్ సిరీస్ లో ఉంటే తక్కువ ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఎలా మారుతుంది, కరెంట్ ఏంటి, హై రెసిస్టెన్స్ పైన చాలా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో ప్యారలల్ కాంబినేషన్, సిరీస్ కాంబినేషన్స్ ఏవైతే మనం షార్ట్ కట్స్ రిలేటెడ్ గా అండ్ కిర్చాఫ్స్ లా అండ్ ఆల్సో రిలేషన్స్ ఏవైతే నేర్చుకున్నామో కొంచెం కేర్ఫుల్ గా అప్లై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఈ ఫార్ములాస్ అన్ని ఈజీగా అర్థం అవడం కోసం ఇవి జస్ట్ నేను ఓవర్ వ్యూ ఇస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా మీకు చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. మీకు ఆ షార్ట్ కట్స్ అన్ని కూడా మీకు ప్రో బుక్ స్టార్టింగ్ లో టాపిక్ లో మీకు 100% ఇచ్చున్నాం కాబట్టి ఒకసారి గో త్రూ అవ్వండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ, చాలా ఈజీ చాప్టర్ ఇది. కానీ వెన్ యూ డోంట్ ప్రాక్టీస్, ఫార్ములా ఒకటే చూసుకుని వెళ్తే మాత్రం ఎగ్జామ్ లో ఇట్ వోంట్ హెల్ప్ యూ అవుట్. సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్ ప్రాపర్లీ. అండ్ ఎవరైతే ఆల్రెడీ ప్రో బుక్ ని కంటిన్యూ చేస్తున్నారో డెఫినెట్ గా చేసే ప్రతి క్వశ్చన్ ని లాజికల్ గా డైజెస్ట్ చేసుకోండి. ఎగ్జామ్ లో వచ్చే ప్రతి క్వశ్చన్ ని చాలా ఈజీగా బ్రేక్ చేయగలుగుతారు. అట్లీస్ట్ ఫార్ములాస్ 2 క్వశ్చన్స్ అయినా కానీ చాలా ఈజీగా వెళ్తారు. ఆప్షన్స్, వెరిఫికేషన్స్ ఇవన్నీ చాలా చాలా ఈజీ అయిపోతాయి మీకు. అంటే గెస్ వర్క్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేయడంలో పెరుగుతారు అనమాట. మేక్ షూర్ యూ ప్రాక్టీస్ వెల్, దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్.